హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఊతప్పం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్న ఊతప్పం ఏమో ఇడ్లీ పిండితో వేసిందండి, పచ్చడేమో పలుకులు పుట్నాలు వాడి చేసిందనమాట. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని నూనె రాసి వేడెక్కనివ్వాలి. చూడండి, అలా పొగలు వస్తున్నప్పుడు ఊతప్పం పిండి అంటే నేను ఇడ్లీ పిండినే వాడుతున్నాను. ఇడ్లీ పిండిలో కావాలంటే మీకు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే వీడియోలో పైన వేస్తున్నాను. చూడండి, అలా పెనం వేడెక్కిన తర్వాత ఇడ్లీ పిండిని దాని మీద ఉంచాను. అలా స్ప్రెడ్ చేసుకుని దాని మీద పచ్చిమిరపకాయ ముక్కల్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ జీలకర్ర ఆనియన్స్ నేను పిండిలోనే కలిపేసుకున్నాను. మీకు వద్దనుకుంటే ఆనియన్స్ లేకుండా కూడా ట్రై చేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ ఉంటేనే ఊతప్పానికి అసలు టేస్ట్. పైన మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసుకుని మీకు అవసరం అనిపిస్తే మూత పెట్టుకోండి, లేదంటే అక్కర్లేదు, 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఒకసారి గరిటతో అలా అంటూ ఉంటే, గరిటతో కానీ అట్లా కాడుతో కానీ అలా అంటూ ఉంటే నూనె అంతా అడుక్కెళ్ళి మొత్తం ఊతప్పం కాలుతుంది. చూడండి, అలా తిరిగేసుకుని అటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కుక్ అయ్యేదాకా వెయిట్ చేస్తే ఊతప్పం రెడీ అయిపోతుంది. ఇప్పుడు చట్నీ కోసం పుట్నాల పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం, చింతపండు, పచ్చిమిరపకాయలు, పలుకులు ఒక దగ్గర పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి వేపుకుని పక్కన అట్టే పెట్టుకున్న పుట్నాల పప్పుని వేసుకుని ఒకసారి నూనె అంతా పుట్నాల పప్పుకి అంటుకునేలాగా కలపాలి. పుట్నాల పప్పు అన్నా, చట్నీ పప్పు అన్నా, వేపిన పప్పు అన్నా ఇదేనండి. చూడండి, అలా కొంచెం వేగిన పప్పులో పలుకుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే పలుకుల్ని ముందే ఉత్తి మూకుల్లో ఆయిల్ వేయకుండా వేపుని తొక్క తీసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగిన పలుకులు పప్పులో చిన్న పిసరు చింతపండు యాడ్ చేసుకుని, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ అంటే మనం వేసుకున్న పల్లీలు అండ్ ఆ పప్పు కూడా కొంచెం వేగేలాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపి పెట్టుకున్న పప్పుని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కోర్స్గా దీన్నంతటిని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. పచ్చడి ముట్టుకోవడానికి ఎంత సాఫ్ట్ టెక్స్చర్ ఉంటే తినడానికి అంత బాగుంటుంది. చూడండి, ఎంత సాఫ్ట్గా బ్లెండ్ అయిందో. అలా బ్లెండ్ అయిందని అన్నిటిని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈలోగా స్టవ్ మీద బాండి పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకుని ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకుని దోరగా వేపుకున్నాను. ఇలా వేపుకున్న దాన్ని పచ్చడిలో ముందు కరివేపాకు వేసుకుని ఈ పోపుని కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా మంచి టేస్ట్ అండ్ స్మెల్తో ఊతప్పం అండ్ ఈ చట్నీ తింటే కాంబినేషన్ అద్దరహో అనిపిస్తుంది. మీకు కూడా రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.